హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గమ్ గమ్ గణేష్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. వామో, ఈ మూవీ నేను చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కన్నా కామెడీ మూవీ అని నేనైతే అనుకున్నా. ఆ విధంగా అయితే ఉంది భయ్య. ఆ విధంగా మనం విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ కన్నా ఆనంద్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. ఆ విధంగా అయితే పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఆనంద్ దేవరకొండ ఎరగదీశారు భయ్య. ఈ మూవీలో అనమాట డైరెక్షన్ అంత బాగాలేదని నాకైతే అనిపించింది భయ్య. ఎస్పెషల్లీ నేను చూసిన చాలా మూవీస్ లాగే అనిపించింది. కొన్ని సీన్స్ మరియు కొన్ని విజువల్స్ అనమాట ఎక్కడో ఏదో మూవీ మనం చూసినట్టు ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది భయ్య. కానీ భయ్య కామెడీ అనమాట అసలు పీక్స్లో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ కన్నా కామెడీ అని చెప్పొచ్చు, అంత బాగుందన్నమాట కామెడీ. ఇంకా మ్యాటర్ ఏంటంటే మూవీలో సాంగ్స్ అంత బాగలేవు, యావరేజ్ అయితే ఉంది. డైరెక్షన్ కుదరలేదు అసలు. ఒక సీన్ మనకు చూపిస్తూ ఇంకో సీన్కి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు క్లమ్జీగా, మరియు ఒక కొత్త విషయం మనకు చూపించాలి అని ట్రై చేస్తూ, కానీ అదైతే ఫెయిల్ అయిపోయింది అనమాట. ఆ విధంగా అయితే ఉంది భయ్య. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ మాత్రం కొద్దిగా బెటర్గా అయితే ఉంది. సెకండ్ పార్ట్ విషయం చెప్పాలంటే అంత బాగలేదు భయ్య. ఆ విధంగా అయితే ఉంది భయ్య. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ మూవీ క్యారెక్టర్స్ మనకు వాళ్ళు చేసిన క్యారెక్టర్ పరంగా అనమాట వాళ్ళు చాలా బాగా చేశారు. క్యారెక్టర్స్ అయితే వాళ్ళ క్యారెక్టర్ బాగానే ఉంది, కానీ డైరెక్షనే బాగాలేదని నాకైతే అనిపించింది. ఈ మూవీ విషయం నాకు ఎంత రేటింగ్ ఇవ్వాలని అనిపించింది అంటే భయ్య 3 రేటింగ్ ఇవ్వాలని నాకైతే అనిపించింది. ఆ విధంగా అయితే మూవీ అయితే ఉంది భయ్య. గమ్ గమ్ గణేష్ ఏమైందంటే ఓకే 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 అంతే మాత్రమే ఉంది భయ్య. ఆ విధంగా అయితే మూవీ అయితే నచ్చింది. కానీ చాలా వరకు అయితే మూవీ చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట. నాకైతే ఈ విధంగా అయితే అనిపించింది భయ్య. మీరు చూస్తే మీకు ఏ విధంగా అయితే అనిపిస్తుందో దాని గురించి అయితే కామెంట్ చేయండి భయ్య. ఇంకా ఏంటంటే ఈ మూవీలో మనకు ఏదో కొత్తదనం చూస్తామని ఆశతో అయితే పోతాం, కానీ అది అయితే అలా ఉండదు. నాకైతే అలా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.